ఇంకా రోజు మనం మాట్లాడుకునేదే కదా బిగ్ బాస్ గురించి. నిన్న వాటర్ టాస్క్ ఏదైతే జరిగిందో, సో అక్కడ మీకేమనిపించింది? అందులో ఏమైనా తప్పుగా అనిపించిందా? అందరూ సేఫ్ గేమ్ అని అనిపించిందా? ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నాకు లైక్ చేస్తేనే నా వీడియోకి బూస్ట్ వస్తుంది. సో ప్లీజ్ అందరూ లైక్ చేయండి. వాటర్ టాస్క్ విషయానికి వస్తే, ఇక్కడ నాకు బాగా నచ్చింది ఆ టాస్క్లో డీమాన్ పవర్. ఎందుకంటే తనకి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. ఒక బకెట్ వాటర్ ఇమాన్యుయల్ అండ్ బర్నిగర్ తీశారు. వీళ్ళిద్దరూ ఒక బకెటే కావాలని తీశారు. ఏదో సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి తీశారు, కానీ నిజంగా అయితే తీయలేదు. తనకు అసలు సపోర్ట్ చేయలేదు. లాస్ట్లో ఉంచారు. అదే కాకుండా వాటర్ అయితే తను ఎట్లా పడుకున్నాడంటే అందులో ఇంకా అసలు ఉన్నాడా లేడా అనే ఒకనొక సిచ్యువేషన్లో తను ఉన్నాడా లేడా అనే డౌట్ అయితే నాకు వచ్చింది. అంత స్టాచ్యూ లాగా ఒక శవం లాగా అట్లానే పడుకొని ఉన్నాడు. వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి, అది నిండిపోతుంది. ఇక్కడ వరకు వచ్చినాయి, ఓకే. మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది, ఫేస్ అంతా మునిగిపోతుంది. ఇంకా డీమాన్ పవన్ అయితే ఉన్నాడా లేడా అని నేనైతే అట్లనే షాక్గా చూస్తున్నా. అసలు ఏంటి ఈ అబ్బాయి ఇంకా లెగట్లేదు అన్నట్టు చూస్తున్నా. కానీ తను ఆడిన విధానానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. అంత బాగా ఆడాడు. ఎందుకంటే ఎవ్వరూ సపోర్ట్ లేదు. ఏదైతే అది అయింది. నేను ఈ గేమ్లో 100% ఇవ్వాలి. 100% కాదు, 200% ఇచ్చాను. అది ఎంత బాగా ఉన్నాడంటే ఎటు కదలలేదు. తను ఎట్లయితే పడుకున్నాడో అట్లానే ఉన్నాడు. కదలటం ఇట్లా చేయటం ఏం లేదనమాట. వాటర్ వస్తుంది, నేను ఇంతసేపు హోల్డ్ అయి ఉండాలి అన్నట్టు తను, నేను గెలవాలి అని. ఎవరో సపోర్ట్ చేయట్లేదని తెలుసు, వాటర్ వస్తుంది అని తెలుసు, టబ్బు అదంతా నిండిపోతుంది. అయినా కానీ తన ప్రయత్నం అయితే ఎక్కడ ఆగలేదు. ఇంకా అదంతా నిండిపోయేసరికి చివరిగా బిగ్ బాస్ ఇంకా వాటర్ ఆపేసి ఫాస్ట్ చెప్పినప్పుడు ఇంకా తను ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. తన టబ్లోనే ఎక్కువ, అంటే అందులోనే వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలిమినేట్ చేసేయండి అని చెప్తే ఇంకా ఎలిమినేట్ చేసేసారు. నాకైతే డీమాన్ పవన్ అక్కడైతే సూపర్ అని వచ్చింది. అది తను ఏంటి అంటే, డీమాన్ పవన్ ఏదైనా గేమ్ జరిగినా ఏమైనా జరిగినా, కొంచెం మిస్టేక్ అక్కడ ఏమైనా జరిగినా తనకి సపోర్ట్ చేయకుండా ఏమీ అరవట్లేదు, గొడవ పెట్టుకోవట్లేదు. కాముగా డీసెంట్గా వెళ్ళి మళ్ళీ తను బట్టలు చేంజ్ చేసుకొని వచ్చి అక్కడ కూర్చొని ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు అని కూల్గా అట్లా అడుగుతున్నాడు. కానీ ఇంకా మీరు ఎందుకు ఇట్లా చేశారు, నాకు సపోర్ట్ చేయలేదని ఎవరి మీద అరవడం కానీ కోపగించుకోవడం కానీ అక్కడ ఏదైనా ఇష్యూ చేయడానికి కానీ ఇట్లా ఏమీ ట్రై చేయట్లేదు. డీమాన్ పవన్ అయితే ఆ విషయంలో కూడా సూపర్ అనిపిస్తున్నాడు. ఒక్కోసారి రీతు చౌదరితో చేసేటప్పుడు ఎక్కువ చేస్తున్నాడు, కానీ ఆ మాటలు తినిపించడం, ఫేస్కి నిన్నేదో క్రీమ్ కూడా రీతు చౌదరి కూర్చోబెట్టి పూసింది. సో ఇవన్నీ కొంచెం అవి లేకుండా ఉంటే తను కూడా టాప్ 5లో ఒక మెటీరియల్గా ఉంటాడు ఖచ్చితంగా, ఇదైతే నిజం. కానీ రీతు చౌదరి వల్ల తన గేమ్ కూడా కొంచెం డల్ అవుతుంది. గేమ్ డల్ అవుతుంది అంటే ఇట్లా కాదు, తనతో మాట్లాడే విధానం, కూర్చునే విధానం. సో అది కానీ మిగతా గేమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు అంతా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు, కామ్గా సెటిల్గా ఉంటున్నాడు. అదేవిధంగా ఇంకెవరికైనా ఏదైనా ఫుడ్ విషయంలో నాకు చాలా బాగా నచ్చుతున్నాడు. అందరికీ మంచిగా ఓపిక్గా చేసి పెడుతున్నాడు, ఆమ్లెట్ వేసి ఇస్తున్నాడు. చాలా వరకు కిచెన్లోనే ఉంటాడు, అందరికీ ఏమైనా కావాలన్నా చేసేస్తాడు. మంచిగా ఏం ఫుడ్ ఉండాలి ఏంటి ఇట్లా బాగుంటుంది. అది కూడా నాకు బాగా నచ్చింది. సో డీమాన్ పవన్ వచ్చేసి నేను వాటర్ టాస్క్ నాకు బాగా నచ్చాడు. ఇంకొకటి ఏంటి అంటే, పాపం శ్రీజకి అన్యాయం జరిగిందని అన్యాయం అంటే అన్యాయం కాదు, అందరూ తన మీదే వాటర్ పోసారు, ఒక్కళ్ళ కూడా పోయకుండా లేరు. ఇంకా ఈ కళ్యాణ్ కూడా డేంజర్ జోన్లో ఉంటే మాత్రం ఇక శ్రీజ ఫస్ట్లోనే అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే తననే చాలా టార్గెట్ చేస్తున్నారు. శ్రీజ కూడా చాలాసార్లు అంటున్నారు, అందరు నాకు ఎవరు సపోర్ట్ ఉండరు, కళ్యాణ్ ఒక్కడే నాకు సపోర్ట్గా ఉంటారు, ఏదన్నా టాస్క్ జరిగినప్పుడు ఫస్ట్ నన్నే తీసేస్తారు. నిజంగానే అలానే జరుగుతుంది. ఆ అమ్మాయిని టార్గెట్ చేసినట్టు చేసి అందరూ ఆ అమ్మాయి దాంట్లో వాటర్ ఎక్కువ పోసాడు. కానీ కళ్యాణ్ ఉండటం వల్ల ఆ వాటర్ అన్నీ తీసి ఇక్కడ రీతు పోయడం వల్ల తను కొంచెం లాస్ట్ వరకు ఉండగలిగింది. అలాగే రీతు కూడా మంచిగానే ఉంది. ఆ అమ్మాయి కూడా అందరూ వాటర్ పోసేస్తారు. కళ్యాణ్ అయితే వాటర్ టక్క పోసేస్తున్నాడు, అన్ని బకెట్లు డబ్బులు ఎక్కువ తీసేసి పోసేస్తున్నాడు. అయినా కానీ తను హోల్డ్ చేసుకొని లాస్ట్ వరకు బాగానే, అమ్మాయి కూడా బాగానే ఆడింది, రీతు కూడా మంచిగా ఆడింది అనిపించింది. ఇంకా సంజనా గారు కూడా చాలా బాగా ఆడారు, నిజంగా చాలా బాగా. తను కూడా ఎక్కువ పైకి లేచినట్టు ఇట్లా ఏమి అనిపించలే, ఎట్లా పడుకున్నారో అట్లా అనిపించింది.
ఎందుకంటే తను ఉన్న సిచ్యువేషన్ తెలుసు కదా మనకి. సో అయినా కానీ ఆ టబ్లో అందరూ ఎట్లయితే ఉన్నారో వాళ్ళతో లాస్ట్ వరకు అట్లనే ఉంది. ఈమెని వెళ్ళి ఏంటంటే నేను హెల్ప్ చేస్తాను హెల్ప్ చేశాడు. కాకపోతే తను ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి ఆ బకెట్ వాటర్ తీసి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో పోస్తే ఇంకా తొందరగా తనే గెలిచేది అని నాకు అనిపించింది. వీళ్ళు ఏంటి అంటే బర్నీ గారు, ఇమాన్యుయేల్ అందరికీ సపోర్ట్. ఎవరేమనుకుంటారో తర్వాత నేను 2 బకెట్లు తీసానని చెప్పడానికి అప్పుడప్పుడు ఇలా ఒక బకెట్ తీయటం, ఇందులో పోయడం అందులో పోయడం ఇట్లా చేశారు. ఇమాన్యుయేల్ కూడా శ్రీజకు చాలా పోసాడనమాట. ఒక్కొక్కసారి తను సంజనాకి సపోర్ట్ చేస్తున్నాడు ఓకే. అప్పుడప్పుడు ఎక్కువ ఇట్లా రేతు చౌదరి దాంట్లో ఎక్కువ అయినప్పుడు వెంటనే అక్కడుండి టక్క తీసేసి కొన్ని బకెట్లు పోసి మళ్ళీ తన దగ్గరికి వెళ్తున్నాడు. ఒక బకెట్ 2 బకెట్లో ఏమో డిమాండ్ పాడే తీశారు. తర్వాత అట్లా ఇంకా అందరికీ చేస్తున్నాడు చిన్నగా. ఇంకా ఈయన బర్నీ గారు అయితే అందరికీ అంతే, అందరికీ సపోర్ట్ చేశారు. ఇక్కడ ఒక్క స్టేజ్కే సపోర్ట్ చేయలేదు. సో ఇంకా తనూజ విషయానికి వస్తే తనూజకి ఎవ్వరు పోయలేదు కాబట్టి సేవ్ అయింది. ఆమె కూడా కొంచెం మంచిగానే ఉన్నట్టు అనిపించింది వాటర్లో, ఎటు కదలకుండా వాటర్లో. ఎందుకంటే అప్పటికి ఈయన బర్నీ గారు స్లోగా తీస్తునేసరికి వాటర్ ఎక్కువ వస్తుంది. తను కూడా కొంచెం నీళ్ళు బాగానే వచ్చినాయి, ఇక్కడ వరకు బాగానే వచ్చినాయి. కానీ తను కూడా సపోర్ట్ చేసినట్టు చెప్పుకోవాలి, కానీ చేసినట్టు అనిపించింది నాకు బర్నీ గారు. మధ్యలో కమాన్ తనుజ యూ కెన్ డూ ఇట్ అని అది ఎంకరేజ్మెంట్ అంతా బాగానే ఇచ్చాడు. కాకపోతే ఏంటి అంటే తనుజ కొంచెం పక్కన ఎవరు పోయడానికి లేదు కాబట్టి ఇంకా బర్నీ గారు కూడా కొంచెం ఈజీ అయింది. అప్పుడు ఒక బకెట్ చిన్నగా పెళ్ళికి వచ్చినట్టు తీసుకొని వెళ్ళి ఇట్లా పోసారు. లేకపోతే అక్కడ ఎవరికి వాళ్ళే ఒక స్టాండ్ తీసుకొని అంటే నేను వీళ్ళకి పక్కాగా సపోర్ట్ చేస్తున్నాను. నేను ఒక అంటే వీళ్ళకి నేను ఇప్పుడు సంజన ఉందంటే ఇమాన్యుయేల్ నేను ఆమెకు ఒక్కదానికే సపోర్ట్ చేస్తాను అంటే గేమ్ బాగుండేది. కానీ వీళ్ళు ఏంటంటే అందరితో మంచి అనిపించుకోవాలి, అందరికి మాట ఇచ్చారని తల ఒక బకెట్ తీసుకొని వెళ్ళడం వల్ల గేమ్ ఇంకా చాలాసేపు అయింది. వాళ్ళకి ఇబ్బంది అయింది, ఇటు వీళ్ళకి ఇబ్బంది అయింది. సో నాకు నిన్నటి గేమ్లో ఆ వాటర్ టాస్క్లో అయితే ఇంక ఇది ఇంకా సుమన్ శెట్టి గారు అంటే ఇంకా ఏదో కొంచెం కాల్ టచ్ ఉందని చెప్పి సంచాలక డెసిషన్ అని చెప్పి తను తీసేశారు. తను కూడా నిన్న భలే ఫైర్ అయ్యారప్ప, నిజంగా ఇన్ని రోజులు ఎప్పుడు చూడలేదు. అనేది అనేసి నేను ఆయన వర్డ్స్ ఏమీ వినలేదు, కానీ గేమ్ మీద కొంచెం వాళ్ళే చూస్తున్నాను అంతేగాని సుమన్ శెట్టి గారు కొంచెం అరవటం మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆయన తీసుకోలేకపోయారు, అదొక అబద్ధం, నేనేం టచ్ చేయలేదు కానీ రాంగ్ డెసిషన్ తీసుకుంది, నన్ను ఎలిమినేట్ చేసింది అన్నట్టు అది చేశారనమాట ఫ్లోరా పైన. సో వాటర్ టాస్క్ అయితే సో నాకు ఇట్లా అనిపించింది. అసలు ఇందులో మీకు ఎవరు కనెక్ట్ అనిపించారు, ఎవరెవరికి సపోర్ట్ చేశారు, ఏంటి ఇక్కడ ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేస్తాను. అలాగే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.